గొప్పవాడు. ఆయన గురించి నీకు తెలియదా యాకోబు? ఆయన ఔన్నత్యం గురించి నీకు తెలియదా అంటున్నాడు కదండి. నువ్వు ఎలా నుంచున్నావు ఇశ్రాయేలు, నీకు తెలియదా? నువ్వు వినలేదా ఆయన గురించి? భూదిగంతముల నుంచి యెహోవా నిత్యుడగు దేవుడు అని చెప్పి నీకు తెలియదా? ఆయన గురించి నువ్వు వినలేదా? వింటున్నప్పుడు నీలో విశ్వాసం పెరగట్లేదా? ఈ రోజు వచ్చిన ప్రతి చిన్న సమస్యకి దేవుని నిందిస్తున్నావు. నీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న సమస్యని దేవుని కంటే ఎక్కువగా చూసుకుని ఆయన వల్ల కాదని చెప్పి అనేక ప్రయత్నాలు చేసి చివరికి దేవుని నిందించే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఈ రోజున మొత్తం ప్రపంచ పరిస్థితులతో కూడా మనం చూసినట్లయితే కనుక ఆయన గూర్చి వింటున్నా, ఆయన గూర్చి చదువుతున్నా, ఆయన సన్నిధికి వెళ్తున్నప్పటికీ కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించలేనంత కాలము కూడా మన జీవితాలు ఏ గొప్ప కార్యాలు మనం చూడలేదు. ఏ గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడలేదు. మన జీవితాలు గొప్ప కార్యాలు చూడాలంటే ఖచ్చితంగా ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి.